అందరికీ నమస్కారం. ముందుగా భారతదేశంలో ప్రజెంట్గా ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్. సోనం వాంగ్చుక్ ప్రొటెస్ట్. ఈ రెండు అనేది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పాలి. ముందుగా ఒక శాంతియుతంగా జరిగిన ఈ ప్రొటెస్ట్ అనేది ప్రజెంట్గా కొంత పోలీసుల లాఠీచార్జ్తో మరియు నిరసనకారుల కొంత అత్యుత్సాహంతో ఇది ప్రజెంట్గా చాలా వివాదాస్పదంగా జరిగి దానిలో రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ కావడం మరియు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయడం. ఒకంత భారతదేశ రాజకీయాలను ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల తర్వాత ఒక కొత్త మలుపు తిప్పిందని చెప్పి చాలామంది ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కానీ ఇలా ప్రెడిక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ పరీక్షల లీక్ గురించి ధర్మేంద్ర ప్రధాన్ అంటే విద్యాశాఖ మంత్రి అనమాట, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పి వీళ్ళు ప్రజెంట్గా ప్రొటెస్టును కొనసాగించడం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని అనుకుంటుంది. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కొంతమంది మంత్రులను మరియు వాళ్ళు కొంత వివాదాస్పదంగా ఉన్న వాళ్ళను, కొంత యాక్టివ్గా లేని వాళ్ళను వీళ్ళను మార్చి క్యాబినెట్ రీషఫుల్ చేసి ఒక సరికొత్త రూపు ఇవ్వాలని చెప్పి అనుకుంటుందన్నమాట. ఆ దిశగా కూడా కొంత బీజేపీ అధినాయకత్వం ముందడుగులు వేస్తుంది. ఇదంతా విదితమే, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ను మార్చబోతున్నారని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం అన్నమాట. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అధినాయకత్వం ఆ విషయంలో ఇంకా కొంత నిర్ణయం, ఇంకా క్యాబినెట్ రిషఫుల్ అనేది అఫీషియల్గా చేయలేదు. కానీ ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఇంకా సోనం వాంగ్చుక్ కానీ ఇలా సామాజికవేత్తలు కానీ ఢిల్లీలో ధర్నా చేసి ఇప్పుడు ప్రజెంట్గా మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలి. బీజేపీ యాక్చువల్లీ ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఏముంటుందంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక చిన్న ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిన ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ ఒక వ్యంగ్యంగా అంటే ఒక CGP ఏదైతే వ్యంగ్యాస్త్రంగా ఏదైతే కాక్రోచ్లాగా వస్తున్నారన్న దానికి రెస్పాన్స్గా అభిజిత్ అతను దాన్ని స్థాపించడం, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ దాన్ని ఫాలో కావడం, దానికి వచ్చిన కొంత రెస్పాన్స్ దాన్ని ప్రొటెస్ట్గా మార్చాలనుకోవడం, అలా జరుగుతుందన్నమాట. ఇప్పుడు బీజేపీ కానీ ఒక ప్రెస్టేజ్ ఇష్యూకు తీసుకుంటుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు ఈ పార్టీ ప్రొటెస్ట్ వల్ల మేము ధర్మేంద్ర ప్రధాన్ను మార్చితే అది చాలా ప్రెషర్ అవుతుంది అనమాట బీజేపీ పార్టీకి. ఒక చిన్న పార్టీ ఒక 3-4 నెలల్లో అంటే ఒక 2-3 నెలల్లో పుట్టుకొచ్చిన పార్టీకి తలొగ్గిందని చెప్పి ఒక పార్టీ కార్యకర్తలకు కానీ ఒక పార్టీ నాయకులకు కానీ కొంత ఆత్మస్థైర్యం లోపిస్తుంది. దానివల్ల కొంత ఇబ్బంది అవుతుంది పార్టీ పరంగా అని చెప్పి వీళ్ళు చెప్పింది కాకుండా తమ సొంతంగానే ధర్మేంద్ర ప్రధాన్ను మార్చాలనుకుంటుంది. దాంట్లో విదితమే, అదందరికీ బీజేపీ అధినాయకత్వానికి కూడా తెలుసు. కాకపోతే వీళ్ళు మార్చమన్నారని చెప్పి ఇప్పుడు మార్చితే అది ప్రతిపక్షాల విజయంగా లేకపోతే కొంతమంది ప్రొటెస్టర్స్ విజయంగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే బీజేపీ కార్యకర్తల మోరల్ అంటే దానివల్ల ఆత్మ స్థైర్యం దెబ్బతింటుంది, తర్వాత ఎన్నికలకు అది ఎఫెక్ట్ అవుతుందని చెప్పి బీజేపీ వీళ్ళు చెప్పినట్టు చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే. కానీ డెఫినెట్గా ధర్మేంద్ర ప్రధాన్ను మార్చాలని చెప్పి నరేంద్ర మోడీ మరియు ఆర్ఎస్ఎస్
కొంత అవగాహనకు వచ్చినట్టు చాలామంది న్యూస్ ఛానల్స్లో చెప్తుంటే వింటున్నాం అన్నమాట. కానీ ఇంకా అది క్యాబినెట్ రిషఫుల్ అనేది కాలేదు. సో అయ్యేంత వరకు వెయిట్ చేయాలని చెప్పి బీజేపీ చూస్తున్న టైంలోనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేయడం. సో ఇప్పుడు మారిస్తే డెఫినెట్గా బీజేపీ పార్టీకి కార్యకర్తలకు ఏమైపోతుంది అంటే కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఒక చిన్న పార్టీకి మనం ఇంత పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఒక చిన్న పార్టీ ప్రొటెస్ట్ చేయడం వల్ల వాళ్ళ డిమాండ్కు తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ని మార్చితే అది వ్యూహాత్మకంగా దెబ్బతింటాం. సో ముందు కూడా ప్రతిదానికి ఇలా ప్రొటెస్టులు చేసి ప్రతిదానికి ఏదన్నా మార్చుకుంటూ పోతే అది వ్యవస్థకే దెబ్బతింటుందని చెప్పి వీళ్ళు చెప్పినట్టు వినకుండా మనకు సమయం వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పి బీజేపీ పార్టీ ప్రజెంట్గా ఉన్న ఆలోచన అని చెప్పి న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం అన్నమాట. సో ఇది బీజేపీ పార్టీ మెయిన్ రెస్పాన్స్ అనమాట. సో దీనికి అనుగుణంగా ఇక్కడ పేపర్ లీకేజ్ అంశం అనేది చాలా ముఖ్యమైనది. సో పేపర్ లీకేజ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. సో ఆ పేపర్ లీకేజీలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే దానికే మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తే భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ పేపర్ లీక్ అంశాలలో ఒక చాలా ఘోరమైన తప్పిదాలు చేశాయని చెప్పి మనకు బిఫోర్ చరిత్ర చెప్తుంది అనమాట. ఎప్పటి నుంచో ఈ పేపర్ లీకేజీలు అనేది జరుగుతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులకు అనుగుణంగా తొత్తులుగా ఉన్న వాళ్ళు, కొంతమంది చాలా దగ్గర బంధువులు ఇలా లీక్ చేసి అమ్ముకోవడం, ఇలా లీక్ చేసి ఉద్యోగాలను అమ్ముకోవడం. ప్రతి రాష్ట్రం ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయంగా కూడా మనం చూడాలన్నమాట. ఇది ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాలేదు, ఒక బీజేపీ పార్టీలోనే కాలేదు. ఆ వ్యక్తి యొక్క ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆ వ్యక్తి ఏదైతే మెడికల్కు సంబంధించిన కానీ ఇంజనీరింగ్కి సంబంధించిన కానీ ఏదైతే మంత్రి కానీ దానికి సంబంధించిన సెక్రటరీ కానీ సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే పేపర్ లీకేజెస్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట. కానీ ఈసారి ఒక డిఫరెంట్గా నీట్ పేపర్ లీకేజ్ కావడం జరిగిందనమాట. సో ఇందులో ఏ రాజకీయ పార్టీ మేము పేపర్ లీకేజ్ కాలేదు మా హయాంలో అని చెప్పడానికి ఎవరు లేరు. ఐ థింక్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నప్పుడు వ్యాపం స్కామ్ అనేది చాలా పెద్ద ఇన్వాల్వ్ అయింది. అదొక పెద్ద బీజేపీకి చాలా పెద్ద డ్యామేజ్ కూడా అయింది. మరి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా నిరాడంబరుడు, చాలా సున్నితంగా ఉంటాడు, చాలా మంచి పేరున్న అట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేపర్ లీకేజ్ కావడం జరిగిందనమాట. తెలంగాణలో పేపర్ లీకేజ్ కావడం జరిగింది. సో ఇదొక రాజకీయ పార్టీల నాయకుల అంశాల విషయంలో పార్టీలు ఏం సొక్కం కాదు. ప్రతి పార్టీలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొందరు ఒక ముఠాగా ఏర్పడి ఈ పేపర్ లీకేజ్ను వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళకు బిజినెస్ పరంగా కానీ ఉపయోగించుకుంటున్నారన్నమాట. సో ఇది మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న అంశంలో నీట్ పేపర్ లీకేజ్ అంశం అనేది చాలా సీరియస్ అంశం. చాలా దానిపై ఆల్రెడీ లీక్ అయిపోయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేసారు, మళ్ళీ రీఎగ్జామినేషన్ పెట్టారు. సో మళ్ళీ స్టూడెంట్స్ చాలామంది అందులో క్వాలిఫై కావడం జరిగింది. సో డాక్టర్స్గా వాళ్ళు కొత్త బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారు. సో ఇది ఒక ఇది ఒక దశ అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా మరి కాక్రోచ్ జనతా పార్టీ ఇలాంటి ధర్నాలు చేయడం మరియు ఏంటంటే ముఖ్యంగా పోలీసుల వ్యవహరించిన తీరు అనేది చాలామంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఉండే పోలీసులు అంతా సెంట్రల్ పోలీసులు ఎక్కువ ఉంటారు అన్నమాట. సో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని, లేకపోతే ఆర్మీకి టిబెటియన్ ఫోర్స్ అని, లేకపోతే సిఆర్పిఎఫ్ అని, ప్లస్ సో ఇలా పోలీసులు చాలా
ఎక్కువ మంది అంటే చాలా కంపెనీస్ ఉంటాయన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన, ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి చాలామంది విదేశీయులు వాళ్ళు వస్తుంటారు. చాలా ఇంకా ఒక పెద్ద వ్యవస్థ ఉంటుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళు, సో మన పోలీసులు వ్యవహరించిన లెక్క ఆ సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వ్యవహరించారు. వాళ్ళు థింగ్ ఏదంటే వాళ్ళు ఖచ్చితంగా బాగా వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇస్తే అది కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తారనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఢిల్లీ పోలీసులు కానీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ చాలా తీవ్రంగా విద్యార్థులపై దాడులు చేయడం అనేది చాలామంది విమర్శించడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద నిజంగా చెప్పాలంటే భారతదేశంలో విద్యార్థులు ఇలాంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొని వచ్చి, సో దానికి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకంత ఆలోచిస్తుందన్నమాట. సో ఇట్లా అయ్యిందా, ప్లస్ ఇంతమందిని దెబ్బలు ఈ విధంగా అయ్యారని చెప్పి, సో ఇందులో కొంత సంఘ విద్రోహుల శక్తులు కూడా ఎంట్రీ కావడం జరిగిందనమాట. సో వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే అభిజిత్ కూడా చెప్పడం జరిగింది, కొంతమంది ఏం చేస్తారంటే పోలీస్ వాహనాలను నెట్టివేయడం, సో పోలీసుల పైన కొంత అటాక్ చేయడం, సో ఇలాంటివి కూడా జరిగినాయి అనమాట. సో దానికి నాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. సో కొంత ఏదైనా సరే, ఏదైనా పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఒక సంఘ విద్రోహ శక్తులు కూడా ఎంట్రీ అయ్యి వాళ్ళు కూడా కొంత ఉద్యమాన్ని అనుకూలంగా తీసుకోవడం జరుగుతుంది. సో మరియు పార్టీలు కూడా, అంటే రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఇంత పెద్ద మొత్తంలో దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇంతవరకు మరి ఈరోజు బీజేపీ నేత అయిన నడ్డా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో మాత్రం అతను ఏమని చెప్తున్నాడంటే, మేజర్గా కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా పేపర్ లీకేజ్ అనేది జరగడం జరిగింది. సో మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సో మమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు, సో దీన్ని ఒక రాజకీయ చేయడం తగదు, పర్టికులర్లీ విద్యార్థులు వాళ్ళు రాజకీయాల్లో సంబంధం లేకుండా వాళ్ళ చదువుపై దృష్టి పెట్టి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఆయన అనుకున్నారు. దీంట్లో రాజకీయాలతో రాజకీయం చేయకండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో మరి ఇది ఇంకా ముందు ఎలాంటి దానికి దారితీస్తుందో చూడాలి. ఎందుకంటే కొంత మరి విద్యార్థులు చాలామంది ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా వస్తున్నారా అంటే, కొంతమంది యూత్ మాత్రం కొంత అసహనంతో ఉన్నట్టు అర్థమవుతుంది. కొంతమంది ఇది రోజుకు బాగా పెరిగిపోతుంది అన్నమాట. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఇందులో రాహుల్ గాంధీ కూడా నిన్న ప్రొటెస్ట్కి వచ్చి అతను కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో అతన్ని మరి పోలీసులు అతన్ని కూడా కొంత ఇబ్బంది పెట్టడం జరిగింది. సో అతనికి ముక్కులకెళ్ళి రక్తం కూడా రావడం జరిగిందన్నమాట. సో ఇది నిజంగా కొంత ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సమయంలోనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఆపాలి. లేకపోతే ఏంటంటే దీన్ని పెద్దగా చేసుకుంటే అనవసరంగా బీజేపీ పార్టీకే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇది బీజేపీ పార్టీ ఆలోచించి, మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఇలాంటి నిరసనలను ఆపి విద్యార్థులను ఎవరైతే కేసులు పెట్టారో, వాళ్ళు ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నారో వాళ్ళకు తగిన విధంగా వాళ్ళను పరామర్శించి వాళ్ళను విత్డ్రా చేసుకునే విధంగా చేయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. There were some incidents of stone pelting.